ఇక ఇవి హెడ్లైన్స్ కావున ఇక డీటెయిల్గా చూస్తే కనుక ముందుగా ఈనాడు విషయానికి వస్తే నాలాల్లో నిర్మాణాలు చెరువుల్లో విల్లాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇరేచ్చగా నీటి వనరుల ఆక్రమణలు అన్ని శాఖల కుమ్మక్కుతో కొనసాగుతున్న ఆగడాలు ఫిర్యాదు చేసిన చర్యలు కరువు ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు కుంటలు ఆక్రమణలకు గురికాగా రాజధానిలో నాలాలు లేకులు ఇతర నీటి వనరులది ఇదే పరిస్థితి చెరువులను పూడ్చి నిర్మాణాలు చేపట్టడం నాలాలు ఆక్రమించి కట్టే భవనాలకు నిరభ్యంతరం పత్రాలు జారీ చేయడం లాంటివి పై కోర్టులు మొట్టికాయలు వేసిన జాతీయ హరిత ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవాలన్న పట్టీ పట్టట్టు ఉండడమే కాదు అక్రమదారులకు కొమ్ము కాస్తూ చూస్తున్నట్లు వ్యవహరించడం సర్వసాధారణమైంది. సో ఈ ముచ్చటల్లో అధికారులకు సంబంధించి కొంత నిర్లక్ష్యం ఉంటే మరింతగా ఇంకోటి ఏమున్నదంటే ఇక్కడ ఇష్టానుసారంగా చెరువులను కబ్జా చేసి ఇక్కడ ఇది శంషాబాద్ విల్లా కడుతున్నట్టు ఒక చెరువు కబ్జా చేసి ఒక ఫోటో ఉన్నది దీనికి సంబంధించి ఒకసారి జూమ్ చేసుకో. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వేలంకని నగర్లో సమీపంలోని గొల్లవానికుంట ధర్మాజికుంట చెరువులు నిర్మిస్తున్న విల్లాలు ఏకంగా విల్లాలు నిర్మిస్తారు. మరి విల్లాని ఒక్కొక్కటి ఎంత లేదన్నా 2-3 కోట్ల రూపాయలకి అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, వర్షం రాగానే విల్లా మునిగిపోతుంది. ఎందుకు నీళ్లకు ఎక్కడైతే వాళ్ళు మొదటి నుంచి కూడా పెద్దలు ఊరికేనే చేయలే ఇది కూడా మన చరిత్రలో. సో ఈ చైన్ సిస్టాలు చెరువులు అన్నీ కూడా జల్లికట్టుతో మామూలుగా ఏర్పడతారు ఊరికనే చేయలే కదా, ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఈ చెరువులల్లో నీళ్లు నింపడంతో అక్కడ పరిసర ప్రాంతాలకో లేకుంటే సాగునీటికో తాగునీటికో ఇతరత్ర అవసరాలకు వాడుకునేది. సో ఇప్పుడు చెరువులు మొత్తం అక్కడ మట్టితో నింపేసి అక్కడ కుంటలు చెరువులు లేకుండా చేసిన తర్వాత మరి నీళ్ళ నెడబోతాయి, ఈ వర్షం నీళ్ళని తేడబోతుంది, గదే గమ్యస్థానానికి పోయి గాన్నే చేరుతాయి. మళ్ళీ అక్కడ ఆ ఇండ్లు మునిగంగానే వర్షాలు కొట్టగా ఇల్లు మునిగంగానే ప్రభుత్వాలు ఏం పట్టించుకుంటలేవు. ఇల్లు మునుగుతుంటే ప్రభుత్వాలు చూసినట్టు ఊరుకుంటున్నట్టు మీరేమో చెరువులో కట్టుడు పోయి ఇళ్లను ప్రభుత్వాలు చూసి ఆదుకుంటాయి మిమ్మల్ని. చెరువులను ఉన్న మనకు భారతదేశంలో ముఖ్యంగా మన ఇండియా మొత్తంగా మన ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా ఇండియాలోనే ఏమంటారు ఈ ల్యాండ్ ఉన్నది. 3 sides ఆఫ్ వాటర్ 1 sides ఆఫ్ ల్యాండ్ మనది మొత్తం కూడా. మూడు పక్కల మనకు నీళ్లు, తర్వాత ఒక చోట మొత్తం మట్టి ఉన్నది. ఈ ఉన్నది సరిపోతలే, ఉన్నటువంటి నేల సరిపోతలే, చెరువులను కుంటలను కూడా కబ్జా చేసి ఆఖరికి వస్తే మనం ఇళ్ళే కట్టినాక మరి నీళ్ళని ఎడబోతాయి, ఏడికి పోవాలి, వర్షం కొడితే నీళ్ళని ఏడికి పోవాలి. అధికారులు అంటారు, సరే అధికారులు కంప్లైంట్ చేస్తే మరి అధికారులు పట్టించుకుంటారా అంటే అధికారి కాడికి వస్తాడో రాడో ఒక కార్పొరేటర్ కూడా ఫోన్ చేసి అధికారిని బెదిరిస్తారా. చదువు రాని ఏలుముద్ర ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా ఏలుముద్రగాలు కూడా అధికారులను కలెక్టర్లను సైతం ఇన్ఫ్లుయెన్స్ చేసి బెదిరింపులకు గురి చేస్తారు, కమిషన్లు ఇస్తారు, వాళ్ళకి డబ్బులు అప్పచెప్తారు వీళ్ళ యొక్క కట్టడాల కోసం. ఆడ చెరువును కబ్జా చేసి లేకుంటే చెరువును పూర్తి చేసి ఇల్లు కడతామని 2-3 కోట్లు వస్తాయి. అదే అధికారం వచ్చిందనుకో ఎమ్మెల్యేతోనో మంత్రితోనో ఎంపీతోనో ఫోన్ చేయించాలి. లేకపోతే 2-3 కోట్లు అయితే అమ్మకాలు చేపడితే దాంట్లో 50 లక్షల 10 లక్షల 20 లక్షల అధికారికి అధికారి కూడా గప్చూపు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఈ ముచ్చట గుర్తుకొస్తుంది, వీళ్ళకి మేము చెరువున కట్టిన ముచ్చట ఎప్పుడు గుర్తుకొస్తుంది, వర్షాలు బాగా పడి అతివృష్టి ఉంటే ఆ వర్షాల కారణంగా వరద నీరు మొత్తం కూడా పోయి చెరువు ఎక్కడైతే పార చెరువు ఉన్నదానికి వాళ్ళకి ఏం చేస్తారు, ఆడికి పోగానే అది మొత్తం మునిగిపోయిన తర్వాత గుర్తుకొస్తుంది. మరి మేము ఎత్తు మీద కట్టుకున్నాం కదా, మేము పైన కట్టుకున్నాం కదా అంటే తరతరాలుగా చరిత్రలో ఉన్నటువంటి చెరువులని ఎంత మట్టి పోసినా ఏం చేసినా గమ్యస్థలానికి నీళ్లు రావడం పక్క, ఎంత ఎత్తు మీద కట్టినా ఎంత కింద కట్టినా నువ్వు బయటికి వెళ్తే నీళ్లు తాకుతాయి. సో అటువంటి సిచ్యువేషన్ రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టుకు సంబంధించి మాట్లాడుతుంటే కూడా చాలామంది కూడా ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకొని దాఖలా లేవట. సో ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలోని ఏదుల నాగులపల్లి వద్ద 12 ఎకరాల నాగులకుంట చెరువులో ఒకసారి 2 ఎకరాలు ఇంకోసారి ఎకరం ఆక్రమణకు గురయ్యాయి. అది ఉప్పల్ బోడుప్పల్ ఆ ప్రాంతాలకి ఇట్లా పోతే మనం మొత్తం చెరువులు కబ్జా, కుంటలు మొత్తం కబ్జా. ఆ కుంటలలో ఎత్తైన బిల్డింగులు 10-12 ఫ్లోర్ల బిల్డింగులు లేపిన తర్వాత మరి ఆ ఫ్లోర్ల బిల్డింగ్ అయితే లేపిన కానీ కింద బేస్మెంట్ చూసుకున్నావా. చెరువును కబ్జా చేసినాక చిన్న వర్షం కొడితే కథం ఫస్ట్ మునిగిపోతాయి, అవే ఆ ఫ్లోర్లో మునిగిపోతాయి. పటాన్చెరులో ఏమైందట, 12 ఎకరాల ఒక చెరువులో 2 ఎకరాలు ఒకసారి ఇంకోసారి ఎకరా మొత్తమైన 3 ఎకరాల ఆక్రమణ గురైందంటే చర్యలు తీసుకోవాలి నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసి 2 ఏళ్ళు అయిందట. కావస్తోంది ఇప్పటికీ దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతూనే ఉన్నది. ఈ నియోజకవర్గంలో కాజిపల్లి వద్ద విశాఖ వారి చెరువు 4 ఎకరాల ఆక్రమణకు గురైందని చర్యలు తీసుకోవాలి రెవెన్యూ శాఖను కోరితే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆక్రమణలపై
ఫిర్యాదులు అందుతున్నా చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. సో ఎక్కడైతే గమ్యస్థలానికి అంతెందుకు మనం మన ఇంటి ముందే ఒక రేకులకో చెట్టుకో ఏదైనా పిట్ట గూడు పెట్టుకున్నదనంటే దాన్ని మనకు అడ్డం వస్తున్నానో లేకుంటే కొంత ఇబ్బంది కలిగిస్తున్నానో కొంతమంది దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు. ఏమవుతుంది, ఆ పిట్ట ఏదైతే గూడు పెట్టుకున్నదో ఎక్కడికి పోయి ఆ గూడు వెతుకుతే తప్ప మీరు ఎక్కడ పెట్టినా చూడది. సో దాని చుట్టే ఆ పరిసర చుట్టే ఎతుకుతూ ఉంటుంది ఎక్కడ ఏంది అని చెప్పేసి. సో మీరు ఏం చేసారు, చెరువు ఉన్నది, నీళ్ళు వస్తున్నాయి. సో ఎక్కువ దగ్గర ఇక్కడ చెరువు ఉన్నదంటే ఇక్కడే నీళ్ళు ఆగి ఆ చెరువులో వాటర్ అట్లనే ఆగిపోవడం కాదు, అది వరదల ద్వారా కావచ్చు, వంకల ద్వారా కావచ్చు, గల్లీలో ఉన్నటువంటి నీళ్ళను కూడా లింకప్తో కొంత కావచ్చు ఆ చెరువులను నిండుకునే అవకాశం ఉంటుంది. కాలువల ద్వారా కావచ్చు, ఇతరత్ర మాధ్యమాల ద్వారా కావచ్చు, ఇతరత్ర అంటే కొంత వరద కారణంగా. సో మనం ఏం చేస్తున్నాం, అడ్డుకట్టేస్తున్నాం. మరి ఏమైపోతుంది, దీంతో గలీలు మునిగిపోతాయి, చెరువుల మీద కట్టిన ఇండ్లు మునిగిపోతాయి, ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టించబడుతుంది. అధికారులు ఇష్టానుసారంగా పర్మిషన్లు డబ్బున కంప్లైంట్ చేసినప్పుడు దాన్ని పట్టించుకునే అవకాశం లేదు. సో నీళ్ళు ఏమైతే ఎక్కడికి పోయి మళ్ళీ చెరువులు వస్తాయి. ఆ పిట్టగూడు చుట్టూ అక్కడ తొలగించినప్పటికి పిట్ట ఎట్లా అయితే ఆ పరిసర ప్రాంతాల చుట్టే తిరుగుతుందో తన గూడు కోసం, ఆశ్రయం కోసం, నీళ్ళు మొత్తం ఆ చెరువు చుట్టే ఉంటాయి. ఇక చెరువు కబ్జా అయిపోయింది, మరి ఏడికి పోవాలి, చెరువులో నీళ్ళకి పోవాలి, చెరువు లేదు. సో అట్లా చాలా ఇబ్బంది పడ్డ చోట్లు మొన్న హైదరాబాద్కి ఎప్పుడైనా అనుకున్నాం మనకి ఇక్కడ హైదరాబాద్లో పడవలు వేసుకొని తిరుగుతాం అనుకున్నామా? కారణం ఏంది, ఒక గిసోటి ముచ్చట్లే. సో దయచేసి ఎవరైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే కొనుగోలు చేసేవాళ్ళు ఉంటే, ఎవరైనా కొనుగోలు చేసిన వాళ్ళు ఉంటే ఫ్లాట్లనో లేకుంటే రత్రాత్ర కన్స్ట్రక్టెడ్ హౌసెస్ అనో బిల్డర్స్ దగ్గర కొనుగోలు చేసే వాళ్ళు ఉంటే ముందుగా దాన్ని తనిఖీలు చేయరు. నీళ్ళు వస్తాయి, ఎడబోతాయి, ఏంది ఏం కథ, చెరువులో కట్టిర్రా లేకుంటే అది రిజిస్టర్డా లేకపోతే కాదా, అనేక అవినీతి ఆరోపణలు, అక్రమ ఆరోపణలు ఉన్నాయి. చెరువుల కబ్జాల రూపంలో చాలా వరకు ఈ వెంచర్లను కూడా అటువంటి కన్స్ట్రక్షన్స్ మీద జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇగో ఇక్కడ శంషాబాద్ మున్సిపాలిటీలో డైరెక్ట్ ఒక విల్లానే కన్స్ట్రక్షన్ చేస్తారు చెరువు ప్లేస్లో. ఇకపోతే ఉచితాలను నిషేధించాలి, ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలు ఇవ్వడం అనైతికం, రాజ్యాంగ